హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకుందామా? రొయ్యల్ని శుభ్రంగా కడిగేసి కొంచెం అల్లం పేస్టు, రుచికి తగ్గ సాల్టు, కొన్ని 2 స్పూన్లు కారం, గరం మసాలా, కొంచెం పెరుగు, కూడా వేసేసుకుని శుభ్రంగా బాగా మిక్స్ చేసుకుని తర్వాత కలిపేసుకుని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచాలి. అలా మ్యాగ్నేట్ చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ. ఈలోపు బిర్యానీకి కావాల్సినవన్నీ చూసుకుందామా? స్టవ్ ఆన్ చేసుకున్న కడాయిలో నెయ్యి, కొంచెం ఆయిల్ అన్నీ వేసుకుని పల్వా దినుసులు ఇవన్నీ వేసుకుందాం. కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత పల్వా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మరిగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి కొంచెం మగ్గాలి అన్నీ. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని దీంట్లో మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న కొంచెం రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం డ్రైగా అయ్యే వరకు అలా తిప్పుకోవాలి. ఆ మసాలాలన్నీ మంచిగా పడతాయి. ఇలా కొంచెం గ్రేవీ టెక్స్చర్ వచ్చిన తర్వాత చూసుకుని ఆల్రెడీ రైస్ ఉడికించేసుకున్నాను హాఫ్ వన్లు. అది కొంచెం కర్రీ వేసుకుని కింద 2 లేయర్స్గా చేసుకొని నెక్స్ట్ రైస్ కూడా వేసేసుకుని 2 లేయర్స్గా పెట్టేసి మళ్ళీ ఇంకోసారి కర్రీ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ ఒకసారి కర్రీ వేసేసుకొని కవర్ చేసేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసి ఒక 10 minutes 2 విజిల్స్ వచ్చేలోపు కొంచెం దమ్ ఎక్కుతుంది. అప్పుడు వేడివేడిగా తినేయచ్చు మనం బిర్యానీ. దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుని మనం స్ప్రెడ్ చేసుకుంటే స్మెల్ కానీ అవి కానీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఓకే, ఒక 10 నిమిషాలు కుక్కర్ పెట్టేసి అయిపోయింది. వేడివేడిగా రొయ్యల బిర్యానీ ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది.